విచ్చేసినటువంటి మాదాపూర్ గ్రామ పెద్దలందరికీ, చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క వాస్తవానికి హిందువులు పవిత్రంగా భావించేటువంటి ఒక ఏకాదశి ఇవాళ. ఈ రోజున నేను గ్రామానికి రావడం, ఆ గ్రామంలో ఇంత గొప్ప ఏకాదశిలో దేవుణ్ణి దర్శించుకుని మిమ్మల్ని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగింది. ప్రతి అనాథ పిల్లగాడు కూడా దేవుడితో సమానం నా దృష్టిలో. అందుకోసమే అనాథాశ్రమం అని చెప్తా ఉంటారు. ఇది అనాథాశ్రమం కాదు. వీళ్ళందరికీ మా ఊరు ఇల్లు లాంటి ఊరు. ఇలా అనాథ ఇంకా ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగింది. ఒకరితో ఒకరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ ఇదే గ్రామంలో, ఇదే మాదాపురం గ్రామంలో నేను చదువుకునేటువంటి సందర్భంలో అక్కడ ఈ రోడ్డు మీద ఇండ్లు లేకపోతుండే. ఇది రైస్ మిల్ ఇది ఒకటి ఉండే. ఆ రైస్ మిల్ వెనకాల ఉనుక పొట్టులు ఆడుకునేది మేము. అందులో సేమ్ ఇదే ఊర్లో నేను పేపర్ వేస్తూ తిరిగేది. ఈ రైస్ మిల్ కాడ ఒక పేపర్ వేసుకోవాలి నేను. ఈ రైస్ మిల్ కాడ ఓ పేపరు, ఆ రైస్ మిల్ కాడ ఓ పేపర్ వేయాలి. ఆ తర్వాత రాజేష్ సేట్ ఇంటి కాడ ఒకటి, వెంకటేశ్వరం సేట్ ఇంటి. అప్పుడు పేపర్ను వాళ్ళే వేసుకునేది, ఎవరు వేసుకునే పరిస్థితి లేకుండే. అట్లా నడుచుకుంటూ పేపర్ వేసుకుంటూ అట్లే స్కూల్కి పోయి చదువుకొని వచ్చేది. మరి ఈ గ్రామంలో పేపర్ వేసినటువంటి నేను ఒక చిన్న స్థాయి విలేకరిగా, అంటే వార్తలు రాసుకుంటూ, ఆ పేపర్ వేసుడు కూడా కొద్దిగా ఆలస్యంగానే వేసేది. ఆ రాములవారి గుడి మీద ఇట్లా వరుస్తుంటే మొత్తం ఇట్లా వరిసి 2 కాళ్ళు పిల్లర్కి పెట్టి ఇట్లా చదివేటోని ఏమన్నది పేపర్లో. నిజంగా ఇది అట్లా చదువుతుంటే ఆ పేపర్ ఏమీ లేదా, ఏందో బొమ్మలు చూస్తుంటే మా విఠల శర్మ గారు ఏదో రాస్తా ఉంటుండే, ఇంట్లో వచ్చిందా రాలేదా ఇవన్నీ చూసుకొని అట్లా కొద్దిగా దాని పట్ల అలవాటు అయిపోయి, ఆ తర్వాత రిపోర్టర్గా దాదాపు నేను TV5ని వదిలిపెట్టే నాటికి మా విఠల శర్మ గారు అప్పుడు ఎంత జీతం ఇచ్చేది అనుకుంటారు? ఇక్కడ ఎంత జీతం చెప్పురు? నాది పేపర్ వేసినప్పుడు 6 రూపాయలు నెలకు 6 రూపాయలు జీతం అప్పుడు అంతే. అదే మార్నింగ్ టైమే కాబట్టి పెద్దగా ఏ ఇబ్బంది లేకుండే. ఇదే ఊర్లో 6 రూపాయల పేపర్ వేసినటువంటి నేను TV5 వదిలిపెట్టే నాటికి, అంటే నెలకి 30 గంటలు వర్క్ చేయాలి నేను. నా 30 గంటలకి గంటకి 10,000 నా జీతం. అట్లా ఒక 2-3 లక్షల రూపాయల శాలరీని వదిలిపెట్టి వచ్చేసి ఇవాళ ఈ ఊర్లో పేపర్ వేసిన నేనే పేపర్ ఓనర్ అయినా. అంటే ఎక్కడ ఏ పని చేసినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి వాడు. నేను ఇక్కడి నుంచి చదువుకుంటున్నటువంటి క్రమంలో చాలాసార్లు జడ్సన్ గారు, మిత్రుడు హరిలాల్ గారు, వాడిని నేను తమ్ముడు కాబట్టి సారీ, హరిలాల్, ఆ తర్వాత బాలు, వీళ్ళందరూ కూడా ఈ సంస్థలో పనిచేస్తూ చాలా గొప్పగా నడిచేది. చాలా సేవా కార్యక్రమాల్లో ఉండేది. ఒకానొక రోజు జడ్సన్ సారు నన్ను ఈ లాలాగూడలో ఉన్నటువంటి చర్చికి తోలుకపోయాడు. దాంట్లో SISI అనేటువంటి ఒక స్మాల్ ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసినారు. దాంట్లో నరేష్ గారిని కూడా తీసుకొని పోయినా. వాడు ఇక్కడ ఆ సర్టిఫికేట్ ఇప్పటికి నా ఇంట్లో ఉంది. ఆ సర్టిఫికేట్. సో స్మాల్ ఇండస్ట్రీస్ అనుకున్నా కానీ బిగ్ ఇండస్ట్రీ వైపే నేను వెళ్ళిపోయినా దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకుని, అట్లా ఏదో రకమైనటువంటి వ్యవహారం నా జీవితంలో బ్లెస్ చేయబడ్డది. కాబట్టే బ్లెస్ సంస్థని మర్చిపోయేటువంటిది కాదు. ఇక ఈ సంస్థలో ఉన్నటువంటి
వాళ్ళకున్నటువంటి వనరులన్నీ పేదవాళ్ళకి పంచి పేదవాళ్ళలో కొంత పరివర్తనలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను మార్చాలనేటువంటి ఒక సంకల్పంతో పోతున్న ఈ సంస్థ మరిన్ని రోజులు దిగ్విజయంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటా ఉన్నారు. అలాగే ఈ ఆశ్రమం ఏదైతే ఉందో, ఈ పిల్లల కోసం కేటాయించినటువంటి ఇది ఏదైతే ఉందో, దీన్ని గ్రామం నుంచి ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. ఇది గ్రామంలో అంతర్భాగం. ఈ వ్యవస్థ గ్రామంలో కలిసినటువంటి వ్యవస్థ. అలాగే ఈ పిల్లలు కూడా మా పిల్లలతో సమానం. మా పిల్లలు మా ఇళ్లలో పండుగలైతే ఈ పిల్లలకు కూడా పండుగ అంటే అటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇప్పుడు మీ అందరికి తెలుసు, మాదాపూర్ నుంచి నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఈ గ్రామాన్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇటీవల ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక 4.5 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం తీసుకురావడం జరిగింది. ఈ గ్రామంలో ఒక మట్టి రోడ్డు కూడా కనిపించడానికి వీల్లేదని చెప్పి నేను అందరికి కూడా చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఏ గల్లీ మిస్ అయినా మీదే బాధ్యత, సీసీ రోడ్లు పోసే బాధ్యత నాది, శాంక్షన్ చేయించే బాధ్యత నాది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఒక్క గల్లీ మిగిలిందని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని ఇక్కడే ఏఈ గారు కూడా ఉన్నారు, వెంటనే ఎస్టిమేషన్స్ తయారు చేసేయండి. అదెంతైతే చూసేసి దీనికి కూడా ఇమ్మీడియట్ గా 10-15 రోజులలో రోడ్డు పడిపోయేటట్టు చూడండి. చూసే కార్యక్రమం కూడా అక్కడ అంటే మనం మాట్లాడే సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మన కాంట్రాక్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ప్రతి రోడ్డుకి ఒక మహనీయుడి పేరు పెట్టబోతా ఉన్నాము. ప్రతి సీసీ రోడ్డుకి మన్మోహన్ సింగ్ అని రోడ్ ఒకటి పెడతాం. ఇది మన్మోహన్ సింగ్ రోడ్ అని పెడతాం. అర్థమైందా? మీరు పోసేటువంటి ప్రతి రోడ్డుకి ఒక పేరును పెట్టి ఆ పేరు ద్వారా ఈ గ్రామానికి ఇది మహనీయులందరికీ గౌరవించుకున్నటువంటి ఒక గ్రామంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు ఒక 42 సీసీ రోడ్లు ఉన్నట్టున్నాయి. 42 సీసీ రోడ్లకు 42 పేర్లు పెట్టాలి. దానికి కూడా ఏఈ గారు ఒక చిన్న బోర్డు లాంటిది ఉండాలి, ఒక 6 మార్క్ లాగా బోర్డు లాంటి ఉండి ఇది ఫలానా రహదారి అని స్ట్రీట్ నెంబరు దానికి మోడల్ పెడితే ఖచ్చితంగా అందరు కాంట్రాక్టర్స్ ఆ బోర్డు ఏర్పాటు చేసేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీ నుంచి ఎవరేమో ఆశిస్తలేరు కాబట్టి ప్రతి ఈ గ్రామానికి 42 రహదారులు ఇప్పుడు కొత్తగా మంజూరు చేసినాం. అలాగే ఫంక్షన్ హాల్ కూడా ఎస్సీ కాలనీలో మంజూరు చేసినాం. స్కూల్ బిల్డింగ్స్ మంజూరు చేసినాం. అతి త్వరలో మనకి 6 పడకల ఆసుపత్రి కూడా ఇక్కడికి వస్తుంది. ఇక ఒక విషయం ఏంటంటే ఆడ జిమ్ కోసం మా వెంకటరెడ్డి చెప్పిన పొద్దున్నే జిమ్ ఏర్పాటు చేయాలి యువత కోసము. ఆ తర్వాత వ్యాయామం చేసుకోవడానికి వృద్ధులకు కూడా బాగుండాలనే ఉద్దేశంతో నా సొంత నిధులు ఇస్తా అని చెప్పిన. సో మీరు ఎవరైతే ఆ పని చూస్తారో వెంకటరెడ్డి నెంబర్ తీసుకొని ఆయనతో టచ్లో ఉండండి. మేము ఇయ్యాల పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ రామాలయం దగ్గర పెడితే కుమరేయాలని ఉన్నాడు. ఆయన ఏమంటారంటే పొద్దున్నే లేచి వస్తారు కదా, స్నానం చేయకుండా గుడికాడికి వచ్చి ఈ వ్యాయామం చేస్తారంటే చేస్తారు. మరి ఇప్పుడు దాని ఎందుకంటే వ్యాయామశాలలన్నీ హనుమాన్ టెంపుల్లోనే ఉంటాయి ఎక్కువ. ఇక్కడ ఇట్లా వెంకటం సార్ ఇక్కడ రామలింగంపల్లిలా ఓపెన్ జిమ్మే ఉండాలి. ఓపెన్ జిమ్మే దాన్ని ఏముంటుందో అవి ఎస్టిమేషన్స్ ఏముంటాయి చూడండి. చూసి ఒక ఓపెన్ జిమ్ను ఇక్కడ మనం అతి త్వరలోనే ప్రారంభించుకుంటాం. దానికి ఎవరి దగ్గర కాదు, నా సొంత డబ్బులతో ఇస్తా అని చెప్పినా ఇస్తా ఉన్న దానికి. అలాగే ఆ కార్యక్రమం ఏదైతే ఆ టెంపుల్ మనం పోయినామో ఇప్పటిదాకా ప్రతిసారి అక్కడ ఒక భారీ ఉత్సవం జరగాలన్న ఉద్దేశంతో ఆ పరిసర ప్రాంతాలు డెవలప్ కావడం కోసం కూడా నా వంతు సాయం చేస్తా అని చెప్పినా చేస్తా. ఇక రెండవది విషయం ఏంటంటే ఇప్పుడు నేను గ్రామ పెద్దలకు చెప్తా ఉన్నా, మాదాపురం గ్రామం నుంచి ప్రైవేట్ స్కూళ్లకు ఇతర స్కూళ్ళకు పోతున్నటువంటి పిల్లలు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు. నెక్స్ట్ మీటింగ్ వాళ్ళ తల్లిదండ్రులతో ఏర్పాటు చేయండి.
రాబోయేటువంటి అడ్మిషన్ కల్లా ఈ గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా బయటికి పోయి చదువుకోవడానికి వీల్లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి నాది బాధ్యత అని తీసుకోబోతా ఉన్నా. ఆ పిల్లలకి కార్పొరేట్ లెవెల్లో ఏ ఎడ్యుకేషన్ ఉంటుందో, ఏ ఫెసిలిటీస్ ఉంటాయో ఫ్రీగా నేను అందిస్తాను ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి ఈసారి గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి మాదాపూర్ జెడ్పీహెచ్ఎస్ని ఒక రోల్ మోడల్గా తీర్చాలనుకున్న దానికోసం దాదాపు ఒక ఎన్ని లక్షలు శాంక్షన్, 80 లక్షల రూపాయలు దానికోసం స్కూల్ కోసం శాంక్షన్ చేయించి అదనపు గదులు ప్లస్ ఆడిటోరియం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే ఈసారి జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్లో చదివేటువంటి పిల్లలు కానీ లేకపోతే ఇతర గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ గ్రామంలో చదివేటువంటి పిల్లలకు కానీ బాటా కంపెనీ నుంచి షూస్ తెప్పిస్తా. బాటా కంపెనీ నుంచి షూస్ తెప్పించి మంచి టైలు, మంచి ఆకర్షణీయమైనటువంటి మీ శరీరాకృతిని మలుస్తా. భౌతికంగా మీరు ఖచ్చితంగా ఇది కార్పొరేట్ పిల్లలు అంటే చేస్తా. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీచర్లు ఎవరైతే ఉన్నారో అవసరమైతే వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తా. అవసరమైతే వాళ్ళకు క్వాలిటీ ట్రైనింగ్ ఇప్పించైనా సరే క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందించడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా. ఇంకొక విషయం మీరు అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రామ పెద్దలు, ఒకసారి ఈ గ్రామం నుంచి బయటికి డబ్బు ఖర్చు పెట్టి పిల్లల్ని పంపిస్తున్నటువంటి తల్లిదండ్రుల లెక్క, అలాగే సెక్రటరీ గారు వచ్చిన ఇక్కడికి చిన్నపిల్లలైతేనే నీకు అక్కడికంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే నన్ను అడిగాయా? అర్థమైందా? మీరు గవర్నమెంట్ స్కూల్కు పంపించకుండా ప్రైవేట్కు పంపిస్తే మీకు మేమెందుకు పని చేయాలి? మేమెందుకు కాంట్రాక్ట్ ఇవ్వాలి? ఈ ఊరు నుంచి ప్రైవేట్ స్కూల్కు పోతున్నటువంటి పిల్లలు ఎంతమంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అది తెప్పించి పెట్టండి. నెక్స్ట్ ఈ గ్రామంలో ఏవి మిగతా టెండర్లు పూర్తయిన తర్వాత కొట్టుకునే రోజు ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాలి. ఆ తల్లిదండ్రులు రావాల్సిందే. ఎప్పుడైతే ప్రభుత్వ పథకాలు వారి ఇళ్ళకి చేరాలంటే మనం ప్రాపర్గా ప్రభుత్వం కట్టినటువంటి అన్నింటినీ వాడుకోవాల్సిందే. సో ఇక్కడ నేను ఎంటర్ అయ్యిందే గవర్నమెంట్ స్కూల్ కోసం ఎంటర్ అయినా కాబట్టి మీకు వసతులు అందించిన తర్వాత అడుగుదాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం నేను కాంప్రమైజ్ గాను. ఆ రోజు నేను చదువుకున్న రోజు ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేనో ఈ రోజు కూడా అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్తో ఇస్తాం. మీ అందరికీ తెలుసు, మాదాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ని ఈ రాష్ట్ర స్థాయిలో ఒక ప్రథమ స్థానంలో నిలబెట్టాలని 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇక్కడ స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ ఎస్జిఎఫ్ క్రీడలు నిర్వహించిన. ఆ క్రీడలు చూసిన తర్వాత నీకు ప్రో కబడ్డీ వాళ్ళు కూడా పరిశాన్ అయిపోయేటువంటి రేంజ్లో నిర్వహించిన ఇక్కడ క్రీడలు. అంటే అన్ని రకాలుగా ఇటు క్రీడల పరంగా కానీ విద్యా పరంగా కానీ అన్ని రకాలుగా సౌకర్యాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. గ్రామ పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఊర్లోకి ప్రైవేట్ బస్సు రావడానికి వీల్లేదు. మీరు అవసరం అయితే మీ పిల్లల బస్సులే పోవాలంటే ఈడికేం బస్సు పెడతాం గవర్నమెంట్ స్కూల్. మీరు బస్సులే తోలియాలంటే మేము పెడతా. లేదా మాకు ఫీజులు కడితేనే మంచిగా అనిపిస్తుంది అంటే కట్టిపించుకుంటాం కూడా. కానీ గవర్నమెంట్ స్కూల్ని ఎట్టి పరిస్థితిలో నర్సన్న, ఇది నా ఇజ్జత్కే సవాల్. ఇది నేను ముఖ్యమంత్రి గారితో ఛాలెంజ్ చేసిన ఈ స్కూల్ని మారుస్తాను. ఈ గ్రామస్తులందరికీ కూడా మీరు ఒక్కసారి వచ్చే విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ స్కూల్లో మొత్తం కలకల్లాటట్టు చేరిన మళ్ళా 5 కోట్ల రూపాయలు మీకు తెచ్చిస్తాం. మళ్ళీ 5 కోట్ల రూపాయల ఫండ్స్ మీకు తెచ్చిస్తాం. ఇంకా మీరు ఏం చేస్తారో చేయండి. కాబట్టి సో ఇంత మంచి గ్రామంలో ఇంత మంచి ప్రజల మధ్య నాకు ఏదో కొంత పని చేసుకునేటువంటి అవకాశం లభించినందుకు సంతోషమే. అయితే అలాగే మిగతా జిల్లాలో మిగతా చోట్ల కూడా కాన్స్టిట్యున్సీలో కూడా నేను వర్క్ చేయాల్సింది. మా మైపాలు వీళ్ళందరూ వెంకటేష్ కూడా అందరూ చూస్తూ ఉన్నారు మా సంగతి. ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ఈ ఆలేరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, అవినీతికి పాల్పడేటువంటి అధికారుల విషయంలో నేను చాలా నిక్కచ్చిగా ఉంటా. నిన్న మొన్ననే జరిగినటువంటి ఘటన మీ అందరికీ తెలుసు. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ గారు తప్పు చేస్తే వెంటనే ఎంక్వైరీకి ఆదేశించి
నా దగ్గరికి ఆయన ఎవరినో పంపించిండు, ఒకరిని ఆయన సబ్ రిజిస్టార్ గారు పంపించి, సార్ మేము వచ్చి చాటుకు వచ్చి కలిసిపోతాం, నీకు ఏదన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటే కొద్దిగా ఆయన కూర్చొని వెయిట్ చేయించి సస్పెన్షన్ ఆర్డర్ తెప్పించి ఈయనకి ఇచ్చి నేను పంపినోడికి ఇచ్చి రాపు అని చెప్పి పంపించిన. సో అట్లా అంత నిక్కచ్చిగా పనిచేస్తా ఉన్నాం. ఒకటైతే చెప్తా, ఈ ఊరు పేరు ఎట్టి పరిస్థితుల్లో ఖరాబ్ చేయడు. దీని మార్పాలన్నా అలా ఎందుకొని తిరిగేటట్టు చేస్తే తప్ప పరిస్థితి చేయడు. కాబట్టి గ్రామ పెద్దలారా, ఇక నా ప్రయాణంలో ప్రతి అడుగులో మీరు ఉండాలని చెప్పి మనసా లైక్ చేయండి.